ఎంబీబీఎస్ చదవడానికి జార్జియా వెళ్తున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ స్టూడెంట్ కూడా ఉన్నారు. సో మీ పేరు ఏంటండి? మై నేమ్ ఇస్ ఓరా సాహెబ్ షేక్. ఓకే, సో ఎక్కడి నుంచి? ఏలేశ్వరం. ఓకే, సో వీసోర్స్ నుంచి వెళ్తున్నారు కదా, సో ఎందుకు అంత నమ్మకం వచ్చింది వీసోర్స్ అంటే మీకు? యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి వీసోర్స్ అనేది ఎంబీబీఎస్ అడ్మిషన్ చేపిస్తుంది కాబట్టి ఓకే ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి. ఓకే, ఎలా తెలిసింది అసలు వీసోర్స్ అనేది ఒకటి ఉంది అని చెప్పి? యాక్చువల్గా సీనియర్స్ కూడా చాలా మంది వీసోర్స్ బాగుంటుందని చెప్పారు. పైగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ వీసోర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్. ఏకంగా ఇన్వెస్టిగేషన్ చేసావు అనమాట. మొత్తానికి ఏం తెలియదు ఇన్వెస్టిగేషన్ లో వీసోర్స్ గురించి? నమ్మకం అనేది ఉండాలి కదా మేడం, అంటే 6 years పాటు. ఒక కన్సల్టెన్సీని నమ్మి వెళ్తున్నావు అంటే చాలా నమ్మకం ఉందని చెప్తున్నారు. సో ఎవరు? మా డాడీ. చెప్పండి ఎలా ఉంది? నమస్తే, మీ పేరు? బాబు. బాబు గారు చెప్పండి, అబ్బాయిని ఫస్ట్ టైం ఇంత దూరం పంపిస్తున్నారా? వీసోర్స్ మీద నమ్మకంతో పంపిస్తున్నాం. అంతేనా? సో ఎలా అనిపిస్తుంది? కొంచెం ఎమోషనల్ గా ఉన్నారు అర్థమైంది, బట్ స్టిల్ నెక్స్ట్ మళ్ళీ డాక్టర్ గా వస్తారు కాబట్టి. ఇదేంటి మీకు ఏమైనా ప్రాసెస్ లో కానీ వీసా అప్లికేషన్ లో, యూనివర్సిటీ అడ్మిషన్ లో ఇలా ఏమైనా ఇబ్బందులు కలిగాయా? డాక్యుమెంట్స్ ఇవన్నీ చాలా హెక్టిక్ గా ఉంటది కదా. ఎటువంటి ఇబ్బందులు లేవు, అన్ని బాగా చేశారు. సో హ్యాపీ ఫేసెస్ అయితే కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్, డాక్టర్ అయి మళ్ళీ తిరిగి రావాలి. థ్యాంక్ యూ వీసోర్స్. చూసారా, ఫుల్ హ్యాపీ అసలు వీసోర్స్ అంటే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎస్, చూసారు కదా, మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేసారు ఎయిర్పోర్ట్ కి. అండ్ ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ కొంచెం ఎమోషనల్ గా కూడా ఉంది. అబ్బాయి ఎంబీబీఎస్ పంపిస్తున్నారు, దేశం కాని దేశంకి, జార్జియా. సో నీ పేరేంటి చిన్న? రేవంత్. సో ఓకే, ఎలా అనిపిస్తుంది అసలు జార్జియా వెళ్తున్నావు, ఎంబీబీఎస్ అంత మంచి కోర్స్ చదువుకోవడానికి వెళ్తున్నావు, ఎలా అనిపిస్తుంది? చదువుకోవడానికి వెళ్తున్నాం మ్యామ్. ఓకే, ఫస్ట్ ఎంబీఏ చేసుకోవాలి, ఓకే, ట్రై చేయాలి. కొంచెం భయంగా అయితే ఉంది, ఎస్, కానీ నిజంగానే హ్యాపీ అయితే ఉన్నాడు అబ్బాయి. మీ పేరేంటండి? రాజేష్ గారు. సో చెప్పండి, అబ్బాయిని ఎంబీబీఎస్ చదివించడానికి పంపిస్తున్నారు జార్జియాకి. అసలు ఎలా అనిపించింది, ఎలా వచ్చింది ఐడియా పంపించాలి అని? ఎలా వచ్చిందంటే, మేము ఒకరోజు సెర్చ్ చేస్తూ ఉండగా వీసోర్స్ అని వేరే వాళ్ళు చెప్తుంటే మేము అక్కడికి వెళ్ళినాం, వీసోర్స్ ఆశ్రయించినాం. వాళ్ళ ద్వారా ఇప్పుడు బాబుని పంపడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు? ఆర్మూర్. సో మరి అక్కడ నుంచి ప్రతిసారి వీసా కోసం అని అప్లికేషన్, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా కష్టంగా అనిపించుంటుంది కదా. ఎలా అనిపించింది వీసోర్స్ తో జర్నీ? వీసోర్స్ జర్నీ బాగానే ఉంది. ఓకే, ఫుల్ హ్యాపీ. ఓకే, సో చూసారా, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరూ. ఏంటంటే కష్టపడక్కర్లేదు, ఒక్కసారి మనము ఎంబీబీఎస్ చేయాలి ఫారిన్ లో అని ఒక థాట్ వస్తే చాలు, ఆ థాట్ ని వీసోర్స్ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిపోతారు. అదే భరోసా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ చిన్న.